సత్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు వీడికి ఏం చెప్పాలి? నువ్వు అందరికంటే ముందే లేచి ఎవరికీ తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బా, పొద్దున్నే వీడికి దొరికిపోయానంటే ఇప్పుడు ఏం చెప్పాలి? నువ్వు సిటీకే కదా వెళ్తున్నావు? ఎవరికి చెప్పకుండా సిటీకి వెళ్తున్నావు కదా? నువ్వేదో నిజం దాస్తున్నావు. అదేంటో చెప్తావా చెప్పవా? సత్య, నిన్నే అడిగేది. మాట్లాడవేంటి? అది నిన్నే సత్య, మాట్లాడవేంటి? మామూలుగా అయితే నోరు వేసుకొని మీద పడిపోతావు కదా. కృష్ణ, నేను సిటీకి వెళ్ళాలి, దయచేసి నువ్వు అడ్లే. నేను అడ్డులేవను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు, లేకపోతే నన్ను కూడా నీతో పాటు సిటీకి తీసుకెళ్ళు. పద. బా, ఇప్పుడు వదిలేలా లేడు కదా, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. చెప్పు సత్య, నిన్నే అడుగుతోంది. నేను సిటీకి హాస్పిటల్కి వెళ్తున్నాను. ఆ విషయం నాకు కూడా తెలుసు. ఎందుకు వెళ్తున్నావు? నువ్వు ఎవరికి చెప్పనంటే నీకొక మాట చెప్తాను. నేను ఎవరికి చెప్పను. చెప్పు చెప్పు చెప్పు. నిజంగా చెప్పకూడదు, చెప్తే నా మీద ఒట్టే. ఒట్టేసాక నేను చెప్పను కదా. ఎందుకు వెళ్తున్నావు చెప్పు. నాకు ఆరోగ్యం బాగాలేదు కృష్ణ, అందుకే హాస్పిటల్కి వెళ్తున్నా. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే కంగారు పడతారని చెప్పలేదు. అయ్యో, నీకు ఆరోగ్యం బాగాలేదా? ఏమైంది సత్య? ఏమైంది? ఏమైంది? డాక్టర్లు ఇంకా పరీక్షలు చేస్తున్నారు. పరీక్షలు అయిపోయాక చెప్తానన్నారు. నీ ఆరోగ్యం బాగాలేదా? అయితే నేను కూడా నీతో పాటు వస్తాను, పద. నీ బాధ చూస్తుంటే నాకు చాలా కంగారుగా ఉంది, పద. చాలు కృష్ణ, నేను హాస్పిటల్కి వెళ్తాను. అన్ని వివరాలు తెలుసుకుని వచ్చి నీకు చెప్తాను, సరేనా? అప్పటి వరకు ఈ విషయం నువ్వెవరికీ చెప్పకూడదు. చెప్తే నా మీద ఒట్టని చెప్పాను కదా. సరే, నేను ఎవరికి చెప్పనులే. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. సత్య, ఎంత పొద్దునే ఎక్కడికి వెళ్తున్నావు? అక్క, ఒక బేరం తగిలిందిలే, నేను వెళ్తున్నాను. పేరమా? వస్తానక్క. బాయ్ బాయ్ చెప్పు.